ఉదయం నుండి లక్ష్మి ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో వస్తా యమున ఇద్దరు కూడా కంగారుగా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడు పద్మాక్షి ఆ లక్ష్మి ఎక్కడికి పోతుంది, ఒకవేళ మేడ మీదకి కానీ వెళ్ళి ఉంటుందేమో, ఒరే పండు ఒకసారి వెళ్ళి చూసిరారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పండు లేదమ్మా, తెల్లవారుజామున నుండి లక్ష్మి ఇంట్లో ఎక్కడా లేదు. ఈ విషయం విహారీ బాబుకు కూడా చెప్పాను. విహారీ బాబు లక్ష్మిని వెతకడానికి బయటకు వెళ్ళాడు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. 24 గంటల్లోగా దాని మొగుడెవరో చెప్పమని మనం అందరం కూడా ఒత్తిడి చేశాం కదా, దాంతో అది ఆ నిజాన్ని చెప్పలేకే ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటుంది. పోతే పోనివ్వాల్సింది, అసలు విహారీ దానికోసం బయటకు వెళ్ళడం ఏంటని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే సహస్ర నిద్ర లేచి హాల్లోకి వస్తుంది. ఏమైందమ్మా అని చెప్పి పద్మాక్షిని అడుగుతుంటే, ఉంది కదా ఆ కనక మహాలక్ష్మి, దాని మొగుడెవరో 24 గంటల్లోగా చెప్పాలని కండిషన్ పెట్టాం కదా, అది హఠాత్తుగా ఇంట్లో నుండి వెళ్ళిపోయిందట. దాన్ని వెతకడానికి విహారీ బయటకు వెళ్ళాడట అని చెప్పి అంటూ ఉంటే, వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికి బావ ఎందుకు వెళ్ళాలమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అది దరిద్రం అని మనం అనుకుంటున్నాం, కానీ విహారీ దాని గురించి ఎలా ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఒకవేళ బావ దాన్ని తీసుకొస్తే తీసుకురానివ్వమ్మా, ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. దాని మొగుడెవరో వాడి పేరు చెప్పిందా సరే, దాన్ని మర్యాదగా దాని భర్తతో పంపించేస్తాను, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఇంట్లో మాత్రం ఉండనిచ్చే ప్రసక్తే లేదు, దాని ఇంట్లో నుండి పంపించేయాల్సిందే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మరోపక్క కనక మహాలక్ష్మి అలా రోడ్డు మీద చాలా బాధగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు కనక మహాలక్ష్మి అంతరాత్మ ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి అంటూ ఉంటే, ఏమో తెలీదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మరోపక్క విహారీ కార్లో కనక మహాలక్ష్మి కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడున్నావు లక్ష్మి అని చెప్పి అలా విహారీ ఎంతగానో బాధపడుతూ అలా అన్ని చోట్ల కనక మహాలక్ష్మి కోసం వెతుకుతూ, ఇక కనిపించిన వారినల్లా ఇటువైపుగా ఒక అమ్మాయి వెళ్ళడం ఏమైనా చూసారా అంటూ తన ఫోన్లో ఉన్న కనక మహాలక్ష్మి ఫోటోని కొంతమందికి చూపిస్తూ అలా తన కోసం వెతుకుతూ ఉంటాడు. మరోపక్క కనక మహాలక్ష్మి అంతరాత్మ తనతో మాట్లాడుతూ, ఏంటి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పాల్సి వస్తుందని భయపడి వెళ్ళిపోతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు నిజం చెప్పలేక కాదు, విహారీ గారే నా భర్త అన్న విషయాన్ని నేను వాళ్ళతో చెప్పగలను, కానీ నేను చెప్పబోయే ఆ నిజం వల్ల ఇల్లంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. యమునమ్మ గారు నేనెవరినో తెలియకపోయినా నన్ను ఎంతగానో ఆదరించారు, నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. నాకు విహారీ బాబు గారికి పెళ్లి జరగకపోయి ఉండుంటే సహస్ర అమ్మగారితో విహారీ బాబు పెళ్లి జరిగిపోయి ఉండేది. ఒకవేళ అది కనుక జరిగితే ఆ 2 కుటుంబాలు ఒకటైపోయాయి. ఇప్పుడు మా ఇద్దరు పెళ్లి జరిగిందని వాళ్ళకు తెలియడం వల్ల ఆ ఇల్లు మళ్ళీ 2 ముక్కలు అవుతుంది. యమునమ్మ గారిని వాళ్ళు ఎన్నో మాటలని అవమానిస్తారు. యమునమ్మ గారిని వాళ్ళలా మాట్లాడితే విహారీ బాబు తట్టుకోలేడు. నేను అదే ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు కాకపోతే రేపైనా విహారీ బాబు నా భర్త అన్న విషయం బయటపడిపోతుంది. అలాగని నేను నా తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళలేను. నేను విహారీ బాబు ఇద్దరం అమెరికాలో సంతోషంగా కాపురం చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటిది నా జీవితం ఇలా అయిందని వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఇంతమందిని నేను బాధ పెట్టే కంటే నేను చనిపోవడం బెటర్ అనుకొని ఇక అలా నేను బతకూడదు, నా చావే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకొని లక్ష్మి అక్కడున్న నదిలోకి దూకేస్తుంది. ఇక అలా నీళ్ళలోకి లక్ష్మి దూకేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన విహారీ అది చూస్తాడు. లక్ష్మి అంటూ అలా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని కాపాడడం కోసం విహారీ కూడా నీళ్ళలోకి దూకేస్తాడు. అలా లక్ష్మిని విహారీ కాపాడి ఒడ్డుకి తీసుకుని వస్తాడు. ఇక అప్పటికి లక్ష్మి చాలా నీళ్లు మింగడంతో విహారీ తన పొట్ట మీద నొక్కుతూ లక్ష్మి తగిన నీళ్ళన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటాడు. ఇక అలా తను ఇంకా స్పృహలోకి రాకపోవడంతో విహారీ తన నోటితో లక్ష్మి నోటిలో ఉన్న నీళ్ళన్నీ కూడా తీస్తూ అలా తనని కాపాడుతాడు. ఇక కొద్దిసేపటికి లక్ష్మి స్పృహలోకి వస్తుంది. ఏంటి లక్ష్మి ఇదంతా, నువ్వు చనిపోవాలనుకోవడం ఏంటి? నువ్వు చనిపోతే మాత్రం
ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎందుకు నన్ను కాపాడారు విహారీ బాబు? చనిపోనివ్వాల్సింది కదా. నేను చనిపోయి ఉండుంటే అప్పుడు ఎవరికి నా భర్త గురించి తెలియాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు సహస్రమ్మ గారు సంతోషంగా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ పెళ్ళిని చూసి సంతోషంగా ఉండేవాళ్ళు. మీ రెండు కుటుంబాలు కూడా ఒకటయ్యేవి అని చెప్పి ఎందుకు నన్ను కాపాడారు అని చెప్పి అలా లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. దాంతో విహారీ, ఎందుకు లక్ష్మి ఇలా ఒకరి కోసం నీ జీవితాన్ని బలి తీసుకోవాలనుకుంటున్నావో? నువ్వు ప్రాణాలు తీసుకునే ముందు ఒక్కసారి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. వాళ్ళు నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. నువ్వు ఇటువంటి పని చేసావన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి విహారీ మాటలకు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి ఏం చేయమంటారు విహారీ బాబు? నేను ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీ భర్త ఎవరు అంటూ అందరూ కూడా నన్ను వేధిస్తారు. మీరు నా భర్త అన్న విషయం నేను ఎవరితోనూ చెప్పుకోలేను. ఒకవేళ చెబితే మీ రెండు కుటుంబాలు మొక్కులవుతాయి. ఇంతమందిని బాధ పెట్టే కంటే నేనొక్కదాన్ని చనిపోవడం నయమని అనిపించింది. అందుకే నేను నా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఇకపై నువ్వు ఎవరి చేత మాటలు పడాల్సిన అవసరం లేదు లక్ష్మి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నీ భర్త అనే నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వద్దు విహారీ బాబు, తొందరపడకండి. మీరు చెప్పబోయే నిజం వల్ల యమునమ్మ గారు అందరి చేత మాటలు పడాల్సి వస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, లేదు లక్ష్మి, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే నేను మాత్రం జరిగిన నిజాన్ని వాళ్ళతో చెప్పేస్తాను. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నువ్వే నా భార్యవి. మనస్ఫూర్తిగా నేను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నువ్వు నా భార్యగా నాతోనే ఉంటావు. పదలక్ష్మి అంటూ విహారీ అలా లక్ష్మి చేయి పట్టుకొని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అలా విహారీ లక్ష్మి చేయి పట్టుకొని గుమ్మం దగ్గరికి వచ్చేసరికి సహస్ర, పద్మాక్షి వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అలా తడిచిపోయి వచ్చిన విహారీని, లక్ష్మిని సహస్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది బావా? ఈ దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొని వచ్చావు? నువ్వేంటి ఇలా తడిచిపోయావు? అసలు ఏం జరిగింది అని చెప్పి వర్షం కూడా లేదు కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి నదిలో దూకబోయి చావుపోయిందని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఏంటి అది నీళ్ళలో దూకి చావుపోయిందా? అయితే చావనివ్వాల్సింది. చచ్చిపోయేదాన్ని ఇంటి వరకు ఎందుకు తీసుకొచ్చావని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, నువ్వు కనక మహాలక్ష్మి మీద అభిమానం చూపించకపోయినా పర్వాలేదు, కానీ సాటి మనిషిగా అయినా తన గురించి ఆలోచించు సహస్ర. ఒక మనిషి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడంటే వాడు ఎంత నరకం అనుభవిస్తే ఆ నిర్ణయం తీసుకుంటాడో ఒక్కసారి ఆలోచించు. అలాగే తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచించి లక్ష్మి ఇటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంది. ఇకపై మీరెవరూ కూడా తనని ఒక్క మాట కూడా అనకూడదు. తను ఇక్కడే ఉంటుందని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఏంటి బావా నువ్వు ఆ పని మనిషికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మాటలు అంటావా? మాకంటే నీకు ఆ పని మనిషే ఎక్కువైపోయిందా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ, సహస్ర తను పని మనిషి కాదు, నా భార్య. నేను తాళి కట్టిన నా భార్య. ఇకపై కనక మహాలక్ష్మిని ఎవరు ఏమన్నా సరే నేను అస్సలు ఊరుకోను. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తను నా భార్యగా ఇక్కడే ఉంటుంది అని చెప్పి విహారీ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక యమున ఏడుస్తూ విహారీ దగ్గరికి వచ్చి, ఒరే విహారీ, లక్ష్మి నీ భార్య ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, కనక మహాలక్ష్మి నా భార్య. అనుకుని పరిస్థితుల్లో నేను తన మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అని చెప్పి అలా విహారీ తన ఫోన్లో వాళ్ళ పెళ్లి ఫోటోని చూపించడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక సహస్ర ఒక్కసారిగా కుప్పకూలి, లేదు నేను నమ్మను బావా, నువ్వు కావాలని ఆ లక్ష్మిని కాపాడడం కోసం అబద్ధం చెప్తున్నావు కదా, నువ్వు తనని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం సహస్ర. ఈ విషయంలో నువ్వు ఎంతలా బాధపడతావో నాకు తెలుసు, కానీ నేను ఇంకా ఈ నిజాన్ని దాచడం వల్ల కనక మహాలక్ష్మి
అందరి చేత మాటలు పడుతుంది. చివరకు తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. అందుకే తనకిక అన్యాయం చేయొద్దని నేను బలంగా నిర్ణయించుకున్నాను. అనుకోకుండా ఆ దేవుడు మా ఇద్దరికి ముడివేశాడు. ఇకపై చావైనా బతికైనా తనతో అని నేను నిర్ణయించుకున్నాను. సారీ సహస్ర, నువ్వు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నాకు తెలుసు. కానీ అనుకోకుండా అవన్నీ కూడా కలలుగానే మిగిలిపోయాయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర విహారీ కాలర్ పట్టుకొని నిలదీస్తూ, ఎందుకు బావా, ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు? నీ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్న నన్ను ఇంత మోసం చేయడానికి నీకు అసలు మనసులో వచ్చిందని చెప్పి సహస్ర నిలదీస్తూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి విహారీ భార్యాభర్తలన్న నిజం తెలుసుకొని మదన్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.